ఇలాంటి చిల్లర పనులు చెయ్యొద్దు జేడి. చేసిన లాభం లేదు. ఎందుకంటే ఈ ఆధారాలన్నీ మా నీల దగ్గర భద్రంగా ఉన్నాయి. వాటితో మా నీల తిన్నగా కోర్టులో కలుస్తుంది. నీ కొడుకు బయలుదేరాడు. ఇక్కడికొచ్చి ఎందుకురా మా నాన్నని హింసిస్తున్నావు అని అడుగుతాడు. నేను ఈ వీడియో చూపిస్తాను. తరువాత నువ్వు నీల నీ కూతురని రఘురాంతో చెప్పావన్న విషయం కూడా చెప్తాను. వీడియోని కళ్ళారా చూసిన పాణి నా మాటని నీ మాటల్ని ఖచ్చితంగా నమ్ముతాడు. మైథిలిని కూడా నువ్వే తనకి దూరం చేశావని తెలుసుకుంటాడు. అప్పుడు ఆస్తే కాదు, కన్న కొడుకు కూడా నీకు కాకుండా పోతాడు. ఈ భూమి మీద నీ సొంతం అంటూ ఏదైనా ఉంది అంటే అది నీ కొడుకు మాత్రమే జేడి. నీ కొడుకు ఏ క్షణంలో అయినా ఇంటికి రావచ్చు. వస్తే మాత్రం నీకు దొరికిన ఈ కాస్త అవకాశం కూడా పోతుంది. నువ్వే ఆలోచించుకో. నువ్వు రఘురాంకి నిజం చెప్తావా, లేక నన్ను పాణికి నిజం చెప్పమంటావా? బావా వద్దు బావా, ఈ బసవడు నిన్ను కావాలని కన్ఫ్యూజ్ లో పెడుతున్నాడు. నోర్మీరా, ఇప్పుడు వీడు రఘురాముకు నిజం చెబితేనే మనకు పాణి దక్కుతాడు, లేకపోతే అంత సర్వనాశనం అయిపోతుంది. అర్థం చేసుకో మావా, బావని వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. లేదురా, ఈ క్షణంలోనే నాకు వీడు రఘురాముకు నిజం చెప్పడమే కరెక్ట్ అనిపిస్తా ఉండాలి. కాదు మావా, బావా నువ్వు లొంగకు. లేదురా, నువ్వు వెళ్ళి రఘురాముకు నిజం చెప్పరా. లేదు, బావ నా మాట వింటాడు. లేదు, నా మాట వింటాడు. లేదు, నా మాట వింటాడు. లేదు, నా మాట వింటాడు. ఆపండి. వీడు కాదు, మీరు నన్ను టెన్షన్ పెడుతున్నారు. బసవా, నన్ను రఘురాం దగ్గరికి తీసుకెళ్ళు. అది ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు జేడి. నీకు ముందు చూపెక్కివే. అది నీకుందిరా, అందుకే మా బావని బకరా చేస్తున్నారు. పద. తాత, డాడీ ఎక్కడా? ఆ బసవాడి మీ నాయన బయటికి వెళ్ళినాడు రా. ఏంటి, బయటికి వెళ్ళాడా? ఇంటికొచ్చినట్టున్నాడు నీ కొడుకు. ఎత్తి ఏదో ఒకటి చెప్పు, లేదంటే కంగారు పడతాడు. హలో డాడ్, ఎక్కడున్నావు?
ఆ బస నిన్నేం చేయలేదుగా? బసవ నన్నేం చేస్తాడు? ఆడు ఫోన్ చేసి నీ దగ్గరే ఉన్నానని చెప్పాడు. అందుకే కంగారుగా వచ్చాను. లేదు పాండి, వాడు నిన్ను బ్లఫ్ చేశాడు. వాడు నన్నేం చేస్తాడు? వాడు నా దగ్గరికే రాలేదు. కావాలంటే తాతయ్యని అడుగు. ఓకే పాండి, బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తా. ఓకే డాడ్. తాత, ఆ బస్సుగాడు ఇక్కడికి రాలేదా? వచ్చాడు. రాలేదు రాలేదు. అవును, రాలేదు. సూర్య, రే సూర్య, సూర్య, సూర్య. అమ్మ కీర్తి, సూర్య ఏడుండాడు? బయట ఏ చెట్టు దగ్గర నిలబడి దిగులు పడుతూ ఉంటాడు. ఆ నీళ్ళ వెళ్ళిపోయినా ఈ ఇంట్లో నుంచి దరిద్రం పోలేదు. వాడేమన్నా తిన్నాడా? లేదు, ఎంత బతిమాలినా తినలేదు. ఏందిరా ఇది? అన్నం తిన్నన్నావట, తిండి మీద నీ ఎలక? అయినా నీకిష్టం ఉన్నప్పుడే తాళి కట్టమని చెప్పినాడు కదా, ఇంకేంది? దా అన్నం తిందురా. వద్దు నాన్న, నాకు ఆకలిగా లేదు. ఏ? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు నాన్న, చెప్పినా అర్థం చేసుకోలేరు. సమాధానం లేకపోతే అది ప్రశ్నే కాదు. నీకు ఇష్టం లేదన్న ఒక్క విషయం కాడా ముహూర్తం పెట్టించుకుంటూ ఆగాను, కానీ కీర్తితోనే ఎందుకు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నానో అన్న ప్రశ్నకి నా దగ్గర ఎన్నో సమాధానాలున్నాయి. నీలని ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని నేను అడిగితే నీ దగ్గర సమాధానం ఉండదరా? ఉందే. ఉంది. కీర్తి, కీర్తి, ఏంటమ్మా? రాయే, బయటేదో గొడవ జరుగుతా ఉండదు, చూద్దాంరా. జడే, నీల తన తప్పు లేదని నిరూపిస్తానని మమ్మల్ని అందరినీ ఎంటబెట్టుకుని వచ్చాడయ్యా. మళ్ళీ ఏ నాటకంతో మా ఊళ్ళో అడుగుపెట్టినారా? నాటకం కాదు, నిజం. వీడు నమ్మిస్తేనే కదా నీల వీడి కూతురే అని నమ్మి ఇంట్లోంచి గంటేశావు. ఇప్పుడు వీడి నోటుతోనే నిజం చెప్పిస్తాను. చెప్పరా, చెప్పు. చెప్పరా. నువ్వు నోరు విప్పకపోతే అక్కడ నీలా నీ జాతకం మొత్తం కోర్టులో బయట పెడతాది. నీకు ఆస్తి దక్కదు, నీ కొడుక్కి నీ అస్థికలు దక్కవు. చెప్పరా. చెప్తాను, కానీ మీరు నన్నేం చెయ్యనని మాటివ్వాలి. సరే,
ఈ జనంలో ఒక్కరు కూడా నీ మీద చేసుకోరు. నేను మాటిస్తున్నాను. చెప్పు. నన్ను క్షమించు రఘురాం. నేనే నిన్ను మాటలతో మాయ చేశాను. నీల తులసి ఆనందుల కూతురే. తులసి ఏ తప్పు చేయలేదు. నేనే మీ అందరి దృష్టిలో తులసిని తప్పుడు దాన్ని చేశాను. ఆనందును మోసం చేసింది నేనే. అతన్ని చంపింది నేనే. ఆగండి. వాడు చెప్పాల్సింది చాలా ఉంది. చెప్పు. తులసిని నమ్మించి పెళ్లి చేసుకున్నాను. తులసికి తర్వాత నిజం తెలిసి నన్ను చీకొట్టి వెళ్ళిపోయింది. నీలని వాళ్ళ అక్కకిచ్చింది. వాణిని తనతో యూరప్ తీసుకెళ్ళింది. వాణికి వీడి నిజ స్వరూపం తెలియదు రఘురాం గారు. అతనిలో తులసి మీద నేల మీద ద్వేషం నింపి వాళ్ళని అసహించుకునేలా చేశాడు ఈ నీచుడు. కన్న కొడుకే తల్లిని ఓ పతితలా చూసేలా చేశాడు. ఇటు మీ దృష్టిలో తులసమ్మని నేలని దోషుల్ని చేశాడు. ఒక్కడ కొడుకు విషయంలో మైత్రి జీవితాన్ని బలి చేశాడు. అంతేకాదు, నేల వీడి కూతురే అని మీరు నమ్మితే మీతో పాటు ఊరంతా కలిసి నేలని చంపేస్తారని మిమ్మల్ని ప్రతిక్షణం నమ్మించే ప్రయత్నం చేశాడు. చెప్పవేంట్రా? అవును రఘురాం, ఆ రోజు నీకు ఫోన్ చేసి గెస్ట్ హౌస్కు రమ్మని చెప్పింది నేనే. తరువాత నీలకి ఫోన్ చేసి రప్పించింది నేనే. మమ్మల్ని ఇద్దరిని చూసి నువ్వు నమ్ముతావని ప్లాన్ చేశాను. తరువాత గుళ్ళో నిశ్చితార్థం, భూమి రాసివ్వడం, ఇవన్నీ నిన్ను నమ్మించడానికి చేసినవే. ఎవరి జీవితం ఎలా అయిపోయినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం ఆస్తి కావాలి, అధికారం కావాలి. అందుకని ఊరందరికీ అన్నం పెట్టిన మా ఆనందబాబునే పొట్టనే పెట్టుకుంటావురా? బసవా, ఏంటిది? చేయి చేసుకోరని మాటిచ్చావు కదా. చంపదెబ్బగా జేడి, పర్వాలేదులే, ఆస్తొస్తుందిగా, అంతకంటే ఎక్కువ. ఆయనకు సేవలు చేసిన ఈ చేతులు, ఆయన రక్తం పంచుకు పుట్టిన నీలని మెడబట్టుకుని బయటికి గంటేలా చేశావు కదరా నువ్వు. బావా, నా చెల్లిని కంటతడి పెట్టనివ్వద్దు అని దుర్గ చేతిని నా చేతుల్లో పెట్టాడ్రా. అలాంటి నా దుర్గని నేనే నా చేతులతో కొట్టి తిట్టి అవమానించి నిర్దాక్షిణ్యంగా గుమ్మంలో నుంచి తోసేసేలా చేసావు కదరా నిన్ను. నిన్ను చేత్తో కొడితే నా కసి తీరదురా. నిన్ను కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి చంపితేనే నాకు తృప్తిగా ఉంటుందిరా. అయ్యా, ఈయన్ని మాకు వదిలేయండి. ఊరి నడిబొడ్డున ఈయన్ని నిలబెట్టి ఊరంతా ఈడి ముఖాన ఉమ్మేసి తలా ఒక పోటు పొడితే గాని మా ఆనందబాబు ఆత్మకు శాంతి కలగదయ్యా.
అవును 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 బసవా ఏంటిది? అవును. తప్పు చేస్తున్నారు, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వీడితో ఇంకా మాటలేందయ్యా, ఈడ్చుకెళ్దాం పదండి. ఆగండి. ఈడి మీద పడే ఏటు మొదటిగా నాదే అవ్వాలి. ఈయన్ని గాడిద మీద కూసోబెట్టి సున్నం బొట్లు పెట్టి ఊరంతా ఊరేగించి అమ్మోరు ముందు తలని తెగ నరుకుదాం. బసవా వద్దని చెప్పు. ఏంట్రా భయమే? ప్లీజ్ బసవా, ఇది న్యాయం కాదు. నిజం చెప్తే ఆస్తిస్తానన్నావు కదా. మాట మీద నిలబడాలని రూల్ ఏమన్నా ఉందారా? ఒరేయ్, మీకు ఆవేశం తప్ప ఆలోచనలుండవురా. నన్ను చంపితే సమస్య తీరిపోతుందనుకుంటున్నారా? రే, అక్కడ నీల నా మీద కోర్టులో కేసు వేసింది, అదింకా పూర్తవ్వలేదు. ఇప్పుడు మీరు నన్నేం చేసినా నీలే కేసు గెలవడం కోసం ఇదంతా చేసిందని కోర్టు నమ్ముతుంది. దాంతో ఆస్తి నా వారసుడిదవుతుంది, నీల జైలు పాలవుతుంది. నాన్న వాడేదో వాగుతున్నాడు. నీలాని ఎలాగైనా బయటికి తీసుకురావచ్చు, కానీ వీడు మిస్ అయితే దొరకడు. వేసే నాన్న వాడిని. వేసే నాన్న, ఆలోచించకు నాన్న, వేసేయ్. అవునయ్యా, ఏసేయండి. అవసరమైతే ఈయన్ని మేమే చంపామని కోర్టుకు లొంగిపోతాం. నీలమ్మకు మాత్రం శిక్ష పడియం. నరికేయ్యా ఈయన్ని. చూసేవారా మంచికున్న విలువ? నిన్ను చంపి వాళ్ళు జైలుకెళ్తారట. ఇన్నేళ్లు నీల అనుభవించిన నరకం ముందు వాళ్ళు వేసుకుంటున్న శిక్ష ఎంత చిన్నదిగా కనిపిస్తుందో చూసినావా? మాటలు అనవసరం నాన్న, నరికేవాణ్ణి. నరికేయండి రఘురామ్ గారు. మొదటి ఏటు మీదవ్వాలని ఆలోచిస్తున్నాను. లేదంటే నిజం ఒప్పుకున్న మరుక్షణం ఈడి తల నేల మీద ఉండేది. ఈడి రక్తంతోనే ఈ నేల తడవాలి బసవా. అప్పుడే మా బావ ఆత్మకి శాంతి. వీడి వల్ల నీలని నా దుర్గనే అవమానించిన నాకు మనశ్శాంతి. ఆగండి రఘురామ్ గారు. ఆగండి రఘురామ్ గారు. సార్, టైంకొచ్చారు సార్. వీళ్ళు నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి చంపాలని ట్రై చేస్తున్నారు. అరెస్ట్ చేయండి సార్ వీళ్ళని. అరెస్ట్ చేయడానికే వచ్చాం జేడీ గారు, కాని వాళ్ళని కాదు, నిన్ను. ఇప్పుడు నువ్వు వీళ్ళందరి ముందు ఏ నిజాలైతే చెప్పావో ఆల్రెడీ నీల వాటన్నిటినీ కోర్టుకు సబ్మిట్ చేసింది. యువర్ అండర్ అరెస్ట్. వద్దెస్సయ్య గారు,
వీణ్ణి అరెస్ట్ చేస్తే మళ్ళీ ఏదోలా బయటికొస్తాడు. వీణ్ణి చంపడమే సరైన శిక్ష. రాయ్. వద్దు రఘురాం గారు, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. వీడి మీద పెట్టిన కేసులకి వీడిప్పుడప్పుడే బయటికి రాడు. నేను చూసుకుంటాను. కానిస్టేబుల్స్ సార్. బసవా, నన్ను క్షమించు బసవా. అయ్యయ్యో పెద్దవారు, మీరు నన్ను వద్దు రఘురాం గారు. మీకు నిజం తెలిసింది, నాకే చాలు. సూర్య, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించరా. నాన్న ఊరుకోండి నాన్న. బసవా, నీలదుర్గ ఎక్కడున్నారు? వెళ్ళు చెడి, వెళ్ళి హాయిగా జైల్లో బతుకు. వెళ్తాను నీలా, కానీ వెళ్లే ముందు నీకొక మాట చెప్పి వెళ్తాను. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తాను నీలా. అది దొరికిందంటే మాత్రం నిన్ను వదలను. ఆల్ ది బెస్ట్ చెడి.